నమస్తే అండి. నేను మహాలక్ష్మి. వెల్కమ్ టు మహాలక్ష్మి గార్డెనింగ్ బ్లాగ్స్ అండి. ఈరోజు మన చిన్న మిద్దె తోటలో హార్వెస్ట్ చేసుకుందాం అండి. అదేంటంటే తోటకూర వచ్చిందండి కొద్దిగా. అది హార్వెస్ట్ చేసుకుందాం. సీడ్స్ చాలా వేసానండి తోటకూర. అన్నిట్లో కనుక జల్లేసాను. అస్సలు రాలేదు మొక్కలు ఎండలకి. వర్షాలుగా పడినాయి కదా, ఇప్పుడు ఒకటి అక్కడొకటి మొలుస్తూ ఉంది. అవే కోసుకుందాం అండి. వచ్చిన కాడికి ఎంత వస్తే అంత. మన మిద్దె తోటలో అదే మన గార్డెన్ లో వచ్చిన తోటకూర ఇదిగండి. ఇది కాకర మొక్క అండి. పడి మొలిసింది. ఇంత ముందు పెట్టాను నేను. విత్తనాలు సీడ్స్ అవి పడతాయి కదా, మనం కూరలు అవి చేసుకుంటాం. అందులో కొన్ని ముదిరిపోయినవి ఉంటే పాడేస్తాం కదా. ఇందులో ఇక్కడ మొలిసిందండి. పిందులు కూడా స్టార్ట్ అయినాయండి. ఇదిగో మరీ పెద్దది కాదు, చిన్నది కాదు, చిన్న ఇదిగోండి స్టార్ట్ అయింది. ఇదిగోండి ఇక్కడ కొన్ని మొక్కలు ఉన్నాయి, తోటకూర మొక్కలు చిన్న చిన్నవి. ఇలా పట్టుకుంటే ఇరిగిపోతుంది. కాకర తీగి ఇంతకు ముందు అలాగే పైకి పెడితే ఇరిగిపోయింది. ఇదిగోండి తోటకూర కోసం. ఇదిగో ఇక్కడ తోటకూర మొక్క ఉంది. ఇదిగో ఇదిగోండి తోటకూర. ఇది కూడా మొక్కలే తీసేస్తున్నాను. ఇదిగోండి ఇక్కడ కొంచెం తోటకూర. ఇది దోస అండి. ఇదిగో ఇది ఆకాకర పాదండి. పెట్టాను నేను కింద మొలకలు తీసి టబ్బులో వేసాను అనమాట. ఇది దోస. ఇదిగోండి ఇంతకు ముందు నేను ఈ తోటకూరను విరిచాను. ఇది మళ్ళీ వచ్చిన చిగుర్లు వర్షం పడినాక. ఇదిగోండి ఇదైతే మొక్క తీసేస్తాను. చూడండి మొక్క, తోటకూర మొక్క వెరైటీగా వచ్చింది. ఇది అసలు మొదలు ఇక్కడ ఇలా వరిగి మట్టిలో పడిందండి. ఇక్కడ కూడా వేళ్ళు వచ్చేసాయి. అంటే కొమ్మలు కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ కొంచెం ఉందండి. ఇవి కూడా స్టెమ్ పోసుకుందాం. కొంచెం ముదిరినట్టు ఉంది. విత్తనాలకని వదిలేసాం కదా. ఇది బూడి చల్లామండి, అందుకని ఇలా ఉంది. ఇలా గిల్లుకుంటే ఇలా వస్తుంది. సీడ్స్ ఉంటే సీడ్స్ ముదిరిపోయింది. కొంచెం ఆకు కూడా ముదిరిపోయింది. పచ్చిగానే ఉన్నాయి సీడ్స్ కావాలి. ఈ తోటకూర ఇంకా ఇక్కడ ఉంది, తీసుకో. గాలి వేస్తుందండి. ఇది నెట్, దోమల నెట్. గేదెలకి పక్కన షెడ్ లో వాళ్ళు నెట్ వేసుకున్నారండి. ఇది కింద ఎత్తుని పెట్టుకోలేదు. గాలి వేస్తే ఇలాగా ఒరిగిపోతుంది. ఇది ఇప్పుడు గాలి వేస్తుంది లైట్ గా. ఇక్కడ మొక్క ఉంది, తోటకూర మొక్క. ఇందులో నేను తోటకూర సీడ్స్ వేసానండి. ఇవి కొద్దిగా వచ్చాయి. ఒత్తుగా జల్లితే కొంచెం వచ్చాయి ఇవి. ఇదిగోండి ఈ టబ్లో కూడా కొన్ని ఉన్నాయి. ఇవి కూడా కోసుకుందాం. మనం చిన్న మొక్కలు వదిలేస్తే మళ్ళీ ఎదుగుతాయండి, పెద్దవి అవుతాయి. ఇదిగోండి ఇందులో కూడా చిన్నవి ఉన్నాయి, అక్కడ కూడా చిన్నవి ఉన్నాయి, ఆ టబ్లో కూడా. ఇదిగోండి ఈ రోజైతే మన చిన్న గార్డెన్ లో ఈ తోటకూర వచ్చిందండి. చిన్న తోటకూర వచ్చింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇంకా మిద్దె తోటలో గార్డెనింగ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా గార్డెనింగ్ చేయండి. మన వరకు అయినా కొంచెం ఆకుకూరలైనా పెంచుకోవడానికి ట్రై చేయండి. అందరూ ఇప్పుడు మొక్కలు వేస్తున్నారండి. చాలా వరకు అందరికీ అవేర్నెస్ వచ్చింది. మొక్కలు పెంచాలి, గార్డెనింగ్ చేయాలి, ఆకుకూరలు ఇవి కనీసం ఆకుకూరలైనా తినాలి, మనం ఆర్గానిక్గా పండించుకుని అనుకుంటున్నారు. అవకాశం ఉంటే తప్పకుండా ఆకుకూరలు పెంచుకోండి. ఇప్పుడు వర్షాకాలం సీజన్లో బాగా వస్తాయండి. ముందుగా ఆకుకూరలు పెట్టుకుంటే త్వరగా పెరుగుతాయి కదా.
ఇంకా చేయాలనే ఆలోచన, ఆశ ఎక్కువవుతుంది మనలో గార్డెనింగ్ చేయాలని. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. సర్వేజన సుఖినో భవంతు.